కొద్ది నిమిషాలు ఈ సాయంకాల సమయమందు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రియ సహోదరులారా, ఈరోజు పాత నిబంధన చరిత్రలో కొన్ని విషయాలను అధ్యయనం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కూడా దేవుడు తన బిడ్డలు తప్పు సహవాసం చేసినట్లయితే, చెడ్డవారితో సాంగత్యం చేసినట్లయితే ఏ కాలంలో కూడా ఆయన సహించని వాడిగా ఉన్నాడు. అంటే మనం ఎలాగా మన బిడ్డలు మంచి స్నేహితులు కలిగి ఉండాలి, మంచి సహవాసం కలిగి ఉండాలని మనం కోరుకుంటామో, దేవుడు కూడా తన బిడ్డలు మంచి సహవాసము లేదా మంచి స్నేహితులను కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ దేవుడైతే మంచి సహవాసము, మంచి స్నేహితులు కలిగి ఉండాలని అనుకుంటున్నాడు, కానీ ప్రజలైతే అటువంటి విధానంలో వాళ్ళు లేరు. లోకల్లో కూడా కొన్ని సామెతలు ఉంటాయి. కుక్కతోక ఎంత సరి చేసినా కూడా దాని వంకర బుద్ధి అయితే పోదు అన్నట్లుగా మానవ సమాజము కూడా దేవుడు ఎప్పటికీ అప్పుడు దానిని సరిచేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. దానిని ఆయన ఎంత సరిచేస్తున్నప్పటికీ కూడా మానవులు సరైన విధములోకి రావడం లేదు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా ఆయన ప్రయత్నము మానవులను సరిచేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. కానీ మానవులు ఎప్పుడూ కూడా దేవునిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటి వైపు వారి జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. ప్రవక్తయే కానీ, కలలు కనువాడే కానీ మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కారమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రండని చెప్పిన ఎడల, ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయములో దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, మీ మధ్యలోకి ఎవరెవరు వస్తూ ఉంటారంటే కలలు కనేవాళ్ళు వస్తూ ఉంటారు, లేదా కలలు చెప్పేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు, కపట ప్రవక్తలు కూడా వస్తూ ఉంటారు, దొంగ ప్రవక్తలు కూడా వస్తూ ఉంటారు. అంటే దేవుడు చాలా క్షుణ్ణంగా ఏం చెప్తూ ఉన్నాడంటే, మీ మధ్యలో చాలా దొంగ బోధకులు అయితే ఉన్నారు, అయితే వాళ్ళ గురించి మీరు చాలా జాగ్రత్త పడాలి అని తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే భవిష్యత్తులో జరిగే వాటిని కొన్నిటిని మీకు ఏం చేస్తారంట, వివరిస్తారు. అయితే భవిష్యత్తులో జరిగే వాటిని మీకు వివరించి మీ మధ్య ఒక గొప్ప కార్యములు చేసి వారికి అనుకూలమైన వారిని మిమ్మల్ని ఆరాధించమని అయితే తెలియజేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కపట ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 3వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3వ వచనం. అతడు నీతో చెప్పిన సూచక క్రియే కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కను వాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను, అంటే ఇక్కడ దేవుడు క్షుణ్ణంగా వివరిస్తున్న విషయాలు ఏమిటి అంటే, నన్ను మాత్రమే మీరు సేవించాలి, నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి. నన్ను ఆరాధించకుండా మీ జీవితంలోకి చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు, వచ్చి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు, గొప్ప విషయాలను బోధిస్తూ ఉంటారు, మహత్కార్యములను చేస్తూ ఉంటారు.
కానీ వాటిని మీరేం చేయకూడదంట, నమ్మకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీరు నమ్మకూడదు, వాటిని వినకూడదు. ఎందుకంటే నేటి తరములో కూడా, అంటే ఇది రాసి ఇంచుమించుగా ఎంతకాలం అవుతుందంటే ఒక 2500, ఒక 2000, 4500, అంటే 4500 సంవత్సరముల క్రితం దేవుడు మోషేకి చెప్పాడు. అంటే మీ మధ్యలో దొంగలు వస్తూ ఉంటారు, అందరినీ మీరు నమ్మద్దు, అందరూ మంచివాళ్ళు కాదు, అందరూ మంచి బోధకులు కాదు అని చెప్తూ, అయితే తర్వాత చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం, యెహోవాను మీరు, మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అంటే ఒక్కోసారి దొంగ వ్యక్తులు మన మధ్యలోకి వస్తూ ఉంటారు కదా, అది కూడా ఒక్కోసారి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అంటే మనం ఎంతవరకు దేవునికి విధేయుడుగా బ్రతుకుతామో, ఎంతవరకు పూర్ణ హృదయముతో ప్రేమించగలుగుతామో, ఎంతవరకు దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతామో, మన జీవితంలో కొన్ని పరీక్షలు వచ్చి మనల్ని ఏం చేస్తాయంట, టెస్ట్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది ఎప్పుడైనా నకిలీ బంగారాన్ని కొని టెస్ట్కి ఇవ్వరు. ఎందుకని? అవి ఏమని తెలుసు మనకి, నకిలీవని తెలుసు. అలాగే నకిలీ జనాంగానికి ఏం కష్ట సుఖాలు దుఃఖాలు ఏమీ రావు. లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది కదా, కాసే చెట్టుకి ఏం తగులుతూ ఉంటాయి, ఏం తగులుతాయి, రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి విశ్వాసంగా ఉన్న వాళ్ళకి ఏమొస్తూ ఉంటాయంట, కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి, కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి. కాబట్టి 4వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి, పైన ఏం చెప్పాడంటే ఆయననే ప్రేమించాలని చెప్పాడు, కింద ఏం చెప్తున్నాడంటే ఆయనకే లోబడాలి. మరి ఎవరికి లోబడడానికి నీకు అవకాశము లేదు, మరి ఎవరిని సేవించడానికి అవకాశము లేదు. తర్వాత ఆయన ఆజ్ఞలు అనుసరించి, ఆయన మాటలు విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే పరిస్థితులు ఎలా ఉన్నా, మన మధ్యలోకి అబద్ధ ప్రవక్తలు వచ్చినా, మన మధ్యలోకి దొంగ మనుషులు వచ్చినా, మన మధ్యలోకి భక్తి లేని వాళ్ళు వచ్చినా, మన భక్తిని మనం ఏం చేసుకోకూడదంట, మార్చుకోకూడదు. మనము ప్రేమించే దేవుణ్ణి మనం ఏం చేయకూడదంట, మార్చుకోకూడదు. మనము లోబడే మనస్తత్వాన్ని మనం ఏం చేయకూడదంట, మార్చుకోకూడదు. అంటే దేవుడు ఇంచుమించుగా 4500 సంవత్సరాల క్రితమే ప్రతి మనిషిని కూడా ఎలా ఉండమని కోరుకుంటున్నాడంటే, చాలా స్థిరముగా ఉండమని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు నువ్వు స్థిరంగా ఉన్నావా? నీ మనసు స్థిరంగా ఉందా? నీ ప్రేమ స్థిరంగా ఉందా? నువ్వు లోబడే స్వభావము స్థిరముగా ఉన్నదా? ఒకసారి పరిశీలన చేయండి. చూడండి, దీనికి అనుసంధానమైన ఒక విషయాన్ని నేను చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకు, అంటే ఎవరైతే స్థిరముగా ఉన్నారో, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవునికి లోబడతారో, వీళ్ళని పాడు చేయడానికి సమాజంలోకి ఎవరు వచ్చారంట? అబద్ధపు క్రీస్తులు కూడా వచ్చారు, అబద్ధపు ప్రవక్తలు కూడా వచ్చారు. వచ్చి అక్కడ చెప్తున్నాడు, మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు అని తెలియజేస్తున్నాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు స్థిరంగా ఉన్న వాళ్ళని పాడు చేయడానికి సమాజంలో చాలామంది ఉన్నారు. మనం ఒక్కోసారి యూట్యూబ్లో కూడా ఇలా నొక్కుతూ ఉంటే కొన్ని క్రైస్తవ్యము పేరట పాడే పాటలు, క్రైస్తవము పేరట జరిగే స్వస్థతలను మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు. అంతేనా? నిజంగా కొంతమంది ఒక ఆమె అంటుంది, నేను వంట చేయలేనప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడంట, వంట వండాడు అని తెలియజేస్తూ ఉంది. ఇలా మనం పరిశీలన చేస్తూ ఉంటే ఒక ఆయనేమో ఇలా తోస్తే రోగం తగ్గిపోతుంది, ఒక ఆయనేమో ఇలా కాలుతో తంతే ఏమైపోతుందంట, దెయ్యం వదిలిపోతూ ఉంది. మరి ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తూ ఉన్నారంటే క్రీస్తు పేరట కొంతమంది వ్యక్తులే చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి వాటిని దేవుడు మనల్ని నమ్మమంటున్నాడా, నమ్మద్దంటున్నాడా? ఎవరు నమ్ముతారంటే స్థిరముగా లేని వాళ్ళు నమ్ముతారు, పూర్ణ హృదయముతో ప్రేమించని వారు నమ్ముతారు, దేవునికి లోబడని వారు నమ్ముతూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చాలామంది పూసల దండలు వేసుకుంటూ ఉంటారు, సిలువ క్రాస్తో చూస్తూ ఉంటారా? కొంతమంది క్రైస్తవ్యంలో కూడా కొన్ని దేవుడి బొమ్మలుగా చెప్పబడుతున్న యేసుక్రీస్తు జుట్టుతో ఉన్న రింగులు పెట్టుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారా? కొంతమంది క్రైస్తవ్యంలో కొన్ని ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారా? అంటే వీళ్ళు దేవునిని ఎక్కడ కనపరచాలని ప్రయత్నం చేస్తున్నారంటే చేతి రింగుకో, మెడలో పూసల దండకో, ఇంటిలో ఫోటోకో దేవునిని ఏం చేశారంట, అంకితం చేశారు. అంటే రోమీలు యేసుక్రీస్తుని సిలువకి అంకితం చేశారు. నేటి తరము క్రైస్తవులు యేసుక్రీస్తుని ఒక బొమ్మకో, ఒక పూసల దండకో, ఒక ఉంగరానికో, ఒక అద్భుతానికో ఏం చేశారంట, అంకితం చేశారు. అయితే ఇటువంటి వాటిని మనము నమ్మకూడదు అని ఎప్పుడు చెప్పాడంటే దేవుడు ముందు కాలంలోనే తెలియజేశాడు. అయితే ప్రియ సహోదరులారా, ఎవరైతే మనసు స్థిరముగా ఉండదో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించలో వాళ్ళ హృదయాలు ఒక్కోసారి అటువైపు తిరిగిపోయే అవకాశం అయితే ఉంటూ ఉంది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మనము కొద్దిగా పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయాన్ని ఈరోజు మనము పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము 31వ అధ్యాయము. ఈ 31వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు కూడా గతంలో కూడా మనం చూసాం. వాళ్ళు ఎలా లేరు అంటే స్థిరమైన మనస్తత్వము వారిలో లేదు, దేవునిని పరిపూర్ణంగా ప్రేమించే హృదయము వారిలో లేదు, దేవునికి లోబడే స్వభావం వారిలో లేదు. ఎప్పుడైతే ఈ గుణగణాలు వారిలో ఉండవో అప్పుడు సాతానుడు వచ్చి వారిని ఏం చేస్తాడంటే ఎత్తుకుపోతాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారంటే ఎత్తుకుపోతారు. అబద్ధపు క్రీస్తు వచ్చి ఏం చేస్తాడంటే ఎత్తుకొని పోతాడు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలను ఎత్తుకుపోయింది ఎవరో తెలుసా? మోయాబు, మిద్యానీల స్త్రీలు. పోయిన ఆదివారం మనం విన్నాం కదా, మోయాబు స్త్రీల మీద ఎవరికి మనసు లాగిందంట? ఇశ్రాయేలు ప్రజలకి మనసు లాగింది. వీళ్ళు నిజంగా స్థిరమైన వాళ్ళు అయితే, వీళ్ళు దేవునిని పరిపూర్ణంగా ప్రేమించగల వారి అయితే వీళ్ళ హృదయాలు లాగచ్చా? లాగకూడదు. కానీ వాళ్ళ హృదయాలు లాగాయి. లాగిన తరువాత వాళ్ళలో 24,000 మంది ఏమైపోయారంటే చనిపోయారు. ఎవరైతే మిద్యానీల స్త్రీలతో పాపము చేశారో, ఎవరైతే మోయాబు స్త్రీలతో వ్యభిచరించారో, ఎవరైతే అన్ని స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నారో 24,000 మంది చనిపోయారు. చనిపోయినప్పుడు మధ్యలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, ఈ అమ్మాయితోనే నేను ఉంటాను అని అన్నాడు. అనగానే అప్పుడు ఫీనియాసు అనే యాజకుడు ఏం చేశాడు? ఒక ఏట తీసుకుని ఏం చేశాడు? 2 దెబ్బలేసి పక్కకెళ్ళి కూర్చో అని అన్నాడా? ఏం చేశాడు? ఆ ఏట పట్టుకుని పొడిచి చంపేశాడు. ఎందుకంటే దుర్మార్గులు బ్రతకడము ఒక్కోసారి మంచిది కాదు, అబద్ధ ప్రవక్తలు బ్రతకడము మంచిది కాదు, అబద్ధపు క్రీస్తులు బ్రతకడము మంచిది
పాపము బ్రతకడం కూడా మంచిది కాదు. ఎందుకు అంతలాగా సీరియస్గా యాజకుడు తీసుకుని పొట్టలో పొడిచాడు అంటే, వాళ్ళు బహిరంగంగా బాహాటముగా దేవుని నామాన్ని వాళ్ళు ఏం చేశారంటే అవమానిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, అబద్ధ ప్రవక్తలను నమ్మిన, అబద్ధ బోధకులను నమ్మిన, దేవుని ఆజ్ఞను అతిక్రమించినా కూడా మనము ఎవరిని అవమానపరిచినట్లు? దేవుని నామాన్ని అవమానము పరిచినట్లు. అయితే ఇప్పుడు దేవుని నామము అవమానం పడకుండా ఆ పాపము చేసిన 24,000 మందిని దేవుడు ఏం చేశాడంట? ఒక తెగులు చేత నాశనం చేశాడు. అయితే ఇప్పుడు 31వ అధ్యాయం చూద్దాం. ఈ 31వ అధ్యాయంలో కొన్ని లోతైన గంభీరమైన సంఘటనలు మనకు ఉన్నాయి. ఏమిటి అంటే, గతములో వీళ్ళని పాపములో పడేసిన వాళ్ళు ఎవరంటే మిద్యానీయులు. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు మిమ్మల్ని నాశనం చేశారు కదా గతంలో, మిమ్మల్ని పాపము వైపు నడిపించారు కదా గతంలో, ఇప్పుడు వాళ్ళ మీద మీరు హింస చేయండి. 1వ వచనం, మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలులకు చేసిన హింసకు ప్రతి హింస, అంటే బైబిల్లో మొట్టమొదటిసారి ఏం చెప్తున్నాడంటే హింసకు ప్రతి హింస. దీనిని మత్తయి సువార్తతో పోల్చి చెప్పండి. ఒక చెంప మీద కొడితే దేవుడు ఏం చెప్పమన్నాడు? లేదు, 2 చెంపలు వాయించమన్నాడా? కానీ పాత నిబంధన అంతా పూర్తి వ్యతిరేకం. హింసకి ఏం చేశాడంట? ప్రతి హింస. ఎందుకు అంటే, వాళ్ళు అబద్ధ ప్రవక్తల ద్వారా, వాళ్ళు అబద్ధ బోధకుల ద్వారా, వాళ్ళు వాళ్ళ స్త్రీల ద్వారా మిమ్మలను క్యాచ్ చేశారు. అంటే సైబర్ నేరగాళ్ళు అంటూ ఉంటాం కదా, ఒక్కోసారి ఓటీపీ చెప్పగానే మనల్ని వాళ్ళు ఏం చేస్తారు? క్యాచ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మిద్యానీయులు కూడా దేవుని ప్రజలను ఏం చేశారంట? క్యాచ్ చేశారు. ఎలా క్యాచ్ చేశారు? ఏమేశారు? స్త్రీలను ఎరగా వేసి దేవునికి వీళ్ళకి మధ్యలో విభేదాన్ని సృష్టించారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీకు నాకు విభేదం కలిగించారు కదా, చాలామంది మీలో చనిపోయారు కదా పాపం చేయడం వల్ల, కాబట్టి మీరు కూడా వెళ్ళి వాళ్ళని హింస కలిగించండి, మీరు కూడా వెళ్ళి ఆ మిద్యానీల అందరినీ కూడా చంపేసేయండి అని తెలియజేస్తూ ఉన్నాడు. 1 నుంచి 6 వచనాలు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక గొప్ప యుద్ధము జరుగుతూ ఉన్నది. 2వ వచనం చదువుతాం. ఈ యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ యుద్ధంలో ఒక్కోసారి యుద్ధము అంటే మనమేమనుకుంటాం? బలం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, యుద్ధ ప్రతిపాదికలు ఉండాలి. అంతేనా? ఇంకేమైనా మర్చిపోయానా? వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉండాలి. సైన్యం అదే బలం అంటే అదే. సరే, బలం ఉండాలి, బలవంతులైన సైనికులు ఉండాలి, తర్వాత ఆయుధాలు ఉండాలి, యుద్ధ ప్రతిపాదిక ఉండాలి. ఇంకేమైనా ఉన్నాయా యుద్ధం చేయాలంటే? చాలు. ఓకే. ఇప్పుడు దేవుడు యుద్ధము అంటే మన ఉద్దేశంలో బలం ఉండాలి, సైన్యం ఉండాలి, ఆయుధాలు ఉండాలి, స్థలం ఉండాలి, కొట్టుకోవడానికి ఎదురుగా బలహీనులైన శత్రువులు కూడా ఉండాలి. అంతేనా? అయితే దేవుడి యుద్ధం ఎలా ఉండిద్దో ఈ అధ్యాయంలో మనకి చాలా వివరంగా తెలియజేస్తున్నాడు. అంటే దేవుడి కార్యాలన్నీ కూడా కొంచెం విచిత్రంగా ఉంటాయి, అది మనకు అర్థం కాదు. దానిని మనం ఎలా చూడాలంటే, కొంచెం ఆగి చూడు అంటారు కదా, కొంచెం క్షుణ్ణంగా చూడాలి. పైన చూస్తే అర్థం కాదు, వాటి లోతులోకి వెళ్ళి వాటిని మనం ఏం చేయాలంట? అర్థం చేసుకోవాలి. ఇక్కడ యుద్ధంలో ఇప్పుడు మోషేకి చెప్తూ ఉన్నాడు దేవుడు వచ్చి, మోషే, మిద్యానీయులు మన ప్రజలను క్యాచ్ చేసి వాళ్ళని పాపం వైపు నడిపించారు కదా, వీళ్ళు పాపం చేయడం వల్ల చాలామంది చచ్చిపోయారు కదా, కాబట్టి ఇప్పుడు వీళ్ళెళ్ళి కూడా వాళ్ళని చంపమను అని మోషేకి దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత 2వ వచనం, తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోషేకు సెలవీయగా, అంటే ఇంకా మోషేకు కూడా చెప్పాడు, అయ్యా నీ టైం అయిపోయింది, నీకు ఎక్స్పైరీ డేటు దగ్గర పడింది, నువ్వు కూడా చచ్చిపోవాల్సిన రోజు వచ్చేసింది, కొంతకాలానికి నువ్వు కూడా ఏమైపోతావంట? చచ్చిపోతావు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకవేళ అదే స్థానంలో మనం ఉంటే ఏం చేస్తాం?
వెంటనే నీరు గారి కింద పడిపోతాం. అంతేనా? అమ్మో నేను కూడా చచ్చిపోతానా అని. ఏ మనుషులు అన్నాక చావు ఉండదా? ప్రతి మనిషికి చావు ఉండిద్దా ఉండదా? ఈరోజు కొంతమంది అద్భుతాలు దయ్యాలు వదిలిస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా కొంతకాలానికి ఏమైపోవాల్సిందే? చచ్చిపోవాల్సిందే. అయితే ప్రియ సహోదరులారా, 3వ వచనం చూద్దాం. మోషే ప్రజలతో, అంటే దేవుడి దగ్గర మోషే సెలవు తీసుకున్నాడు. ఇప్పుడు మోషే ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రజలతో, మీరు కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు. అంటే ఇప్పుడు యుద్ధము ఇశ్రాయేలీయులదా, మోషేదా, దేవునిదా? నా ప్రశ్న అర్థమైందా? యుద్ధము ఇశ్రాయేలీయులదా, మోషేదా, లేదా దేవునిదా? ఇక్కడ మరలా నేను చదువుతాను, మీరు వినే ప్రయత్నం చేయండి. మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు. అంటే ప్రతిదండన చేసేది ఎవరు? ప్రతిదండన చేసేది ఎవరంట? యెహోవా. ప్రతిదండన చేసేది అంటే పనిష్మెంట్ ఇచ్చేది ఎవరంట? యెహోవా. ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నాడంటే, దేవుని ప్రజలు సరిగ్గా వెళ్ళకుండా వారి మార్గాన్ని వాళ్ళు మార్చారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, కొంతమంది తిన్నగా బ్రతుకుతారు. తిన్నగా బ్రతికే వాళ్ళ జీవితంలో ఒక స్నేహితుడు వస్తాడు. ఈడ బ్రతుకుని ఏం చేస్తారు? నాశనం చేస్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా తిన్నగా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళ జోలికి ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ జీవితాలను ఏం చేస్తూ ఉంటారంటే తలకిందులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్థిరముగా వెళుతున్న క్రైస్తవుల జోలికి ఎవరైనా ఒకవేళ వెళ్ళినట్లయితే దేవుడు వారిని కూడా విడిచిపెట్టరు. అంటే విశ్వాసంగా మనం బ్రతుకుతున్నాం కదా, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ఎవరైనా వచ్చారనుకో, దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళని దేవుడు పాడు చేస్తాడు. ఇది మన క్రొత్త నిబంధనలో కూడా 1 కొరింథీ మీరు తీయక్కర్లేదు, కానీ ఎవరైనా దేవుని మందిరమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితాలలో మనం ఎలాగ ఉండాలంటే, ఎవరి జీవితం జోలికి మనము వెళ్ళకూడదు, ఎవరి జీవితాలలో మనం తలదూర్చకూడదు, ఎవరి జీవితాలను మనం ఏం చేయకూడదంట? పాడు చేయకూడదు. కానీ మిద్యానీయులు చేసిన తప్పు ఏమిటి అంటే, ఇశ్రాయేలుల జీవితాన్ని పాడు చేయాలనుకున్నారు. పాడు చేయాలని ఎవరెవరు అనుకున్నారంటే, మిద్యానీయులు, మోయాబీలు, బాలాకు రాజు, బీలాము రాజు, వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలులను ఏం చేయాలనుకున్నారంట? కానీ ఇశ్రాయేలీలు పాడైపోయారా? ఈరోజు చాలామంది సమాజంలో కూడా కొంతమంది కలిసి కొంతమందిని నాశనం చేయాలనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా విధించిన ప్రతిదండన అంటే దేవుని ప్రజలను ఎవరైనా పాడు చేస్తే దేవుడే వాళ్ళకి ఏం చేస్తాడంట? ప్రతిదండన, పనిష్మెంట్ ఇచ్చేది ఎవరంట? దేవుడే. అంటే యుద్ధం ఎవరిది ఇప్పుడు? యెహోవాదే. అయితే ఇప్పుడు యుద్ధానికి ఎలా వెళ్ళాలంటే, మీరు ఎంతమంది గోత్రికులు? 12 మంది గోత్రికులు కదా. 12 మంది గోత్రికులలో ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది రావాలంటే 1000 మంది రావాలి. ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది రావాలా? అంటే ఇప్పుడు ఎంతమంది అవుతారు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు? 12,000 మంది అవుతారు. ఈ 12,000 మంది యుద్ధానికి వెళ్ళండి. ఈ 12,000 మందిని యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళని నడిపించడానికి ఒకళ్ళు వెళ్ళండి. ఎవరు అంటే ఆయనే ఫినెహాసు. మనం గతంలో విన్నాం కదా, ఫినెహాసు అంటే ఎవరో చూడండి. 6వ వచనం, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బోరలను యుద్ధమునకు పంపెను. అంటే ఫినెహాసు ఏం పట్టుకున్నాడంటే పవిత్రమైన పాత్రలు పట్టుకున్నాడు. ఏంటి పవిత్రమైన పాత్ర అంటే? బోరలు ఊదుతాడన్నమాట. బోర ఊదినప్పుడు యుద్ధానికి వెళ్ళాలని, బోర ఊదినప్పుడు యుద్ధము ఆపాలని,
బోర ఊదినప్పుడు ఇలాగే యుద్ధము చేయాలని. అంటే ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధాన్ని గైడ్ చేసేది ఎవరంట? ఫినెహాసు. ఈ ఫినెహాసు ఎవరు అంటే ఇతను ఒక యాజకుడు. ఇందాక చూడండి, యాజకుడు ఇతన్ని పొడిచి చంపాడు. యాజకుడు దేవుని కొరకు పని చేస్తాడు. యాజకుడు ఇప్పుడు యుద్ధంలో వారిని నడిపిస్తూ ఉన్నాడు. అంటే పాత నిబంధనల కాలంలో యాజకుడిది చాలా పెద్ద పని. అయితే ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారు యుద్ధానికి మీరు చెప్పండి? 12,000 మంది వెళ్తున్నారు. వాళ్ళని నడిపించడానికి ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఫినెహాసు ఉన్నారు. అంటే ఇక్కడ జరుగుతుంది సాధారణమైన యుద్ధము కాదు, కానీ చిన్న సంఖ్యే. 12,000 మంది అనేది చిన్న సంఖ్యే, కానీ యుద్ధం మాత్రం సాధారణమైనది కాదు. ఇది దేవుని యొక్క తీర్పు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, మనం ఇక్కడ పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు సైన్యము వెళ్ళారు, యాజకుడు వెళ్ళారు, పని పాత్రలు వెళ్ళాయి, కానీ ఇది చాలా చిన్న సంఖ్యే. కానీ చిన్న సంఖ్య అయినా కూడా యుద్ధము అనేది వాళ్ళ హృదయంలో వచ్చిన భావోద్రేగము కాదు. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చిన భావోద్రేగము? ఇది ఎవరి యొక్క ఆలోచన అంటే దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మిద్యానీయుల మీద విజయం. 7వ వచనం చూద్దాం. 7 నుంచి 12 దాకా, అంటే 1 నుంచి 6 వరకు మీకు ఏం చెప్పా? మిద్యానీయుల మీద యుద్ధానికి ఎవరు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు అనేది చెప్పా. ఓకేనా? ఇప్పుడు 7 నుంచి 12 దాకా యుద్ధం చేసేశారు. చేసేసినప్పుడు 7వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారి అందరినీ చంపిరి. అంటే యుద్ధానికి వెళ్ళారు, 12,000 మందే వెళ్ళారు, కానీ మగవాళ్ళందరినీ కూడా ఏం చేశారంట? చంపేశారు. ఈ 12,000 మంది మిద్యానీయులలో ఉన్న అందరినీ చంపేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఎంతమంది వెళ్ళారు? 12,000 మంది. ఒక్కరు కూడా చనిపోలే. ఎంతమంది చచ్చిపోలేదంట? ఒక్కరు కూడా చనిపోలేదు. అంటే ఎందుకు ఒక్కరు కూడా చనిపోలేదు అంటే, ఈ యుద్ధము ఎవరిది అంటే యెహోవాది. ఈ యుద్ధ తీర్పు ఎవరిది అంటే దేవునిది అని మనం చూడాలి. అంటే ఇప్పుడు మిద్యానీయులు ఏమైపోయారంటే ఓడిపోయారు. తర్వాత మిద్యానీయుల రాజులు కూడా చనిపోయారు. చూడండి 8వ వచనం, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను పాడు చేయాలనుకున్నారో, ఎవరైతే ఇశ్రాయేలులను దేవునికి దూరం చేయాలనుకున్నారో వాళ్ళందరూ చంపబడ్డారు. 8వ వచనం, చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఎవిని, రేకెమును, సూరును, హూరును, రేబాను చంపిరి. బేయారు కుమారుడైన బేలామును ఖడ్గముతో చంపిరి. అంటే మిద్యాను రాజులందరూ చనిపోయారు, కానీ ఇక్కడ స్పెషల్ పర్సన్ ఎవరు చనిపోయిన దానిలో? బేలాం. ఈ బేలాము ఎవరు? దేవుని ప్రవక్త. అంటే దేవుని ప్రవక్తను కూడా చంపేశారు వీళ్ళు. ఎందుకు దేవుని ప్రవక్తను కూడా చంపారు అంటే, బయటికి దేవుని ప్రవక్తగా కనపడుతున్నాడు, కానీ లోపల దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఆయన చేశాడు. ఈరోజు నేటి సమాజంలో కూడా మనము కూడా కనపడడానికి ఒక బైబిల్ పట్టుకొని, ఒక బొట్టు లేకుండా ఏదో ఆదివారం ప్రార్థనకు వచ్చి క్రైస్తవులుగా కనపడుతూ ఉంటాం, కానీ లోపలంతా కూడా పాపపు ఆలోచనలతోనే, దుర నడవడికలతోనే దేవునిని విడిచిపెట్టేవారిగా అయితే ఉంటూ ఉంటాం. అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడతాడా, ఇష్టపడడా? ఈరోజు కనపడడానికి చాలా భక్తిపరులుగా కనపడుతూ ఉంటాం. ఒక పాట ఉంది, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు అని అంటాడు. అంటే భక్తిగా కనపడడం దేవుడు కోరుకోవట్లా, భక్తిగా జీవించడం దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరులారా, ఇప్పుడు యుద్ధం చేసింది 12,000 మంది, చనిపోయింది మిద్యాను పురుషులందరూ చనిపోయారు, మిద్యాను రాజులందరూ చనిపోయారు, మిద్యానీలకు సహకరించిన బేలాము కూడా చనిపోయారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మనము స్ట్రాంగ్గా ఉంటే, మన దగ్గరికి అబద్ధ ప్రవక్తలు వచ్చినా, మన దగ్గరికి అబద్ధ బోధకులు వచ్చినా, మన దగ్గరికి మన నడవడిని చేరిపే దుష్టులు మనతో సహవాసము చేసినా, మనము స్థిరముగా ఉండగలిగితే మన పక్షాన యుద్ధం చేసేది ఎవరంట? దేవుడే. ఆయన యుద్ధము చేసి నిన్ను నాశనము చేయాలని వలపట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళ అందరినీ కూడా ఆయనే నాశనము అనేది చేస్తాడు అని దేవుడైతే తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దుష్టులను ఓడించాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఎప్పటికీ ఓడించలేవు. కానీ దేవుడు తీర్పు తీర్చాలనుకుంటే ఒక్క ప్రాణము కూడా వీళ్ళలో పోకుండా అనేకులను దేవుడు చంపేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం కూడా ఎటువంటి జనాల మధ్యలో ఉన్నాము అంటే, భక్తి లేని వారును. మీకా గ్రంథంలో ఉదయకాలం కూడా మనం చూసాం. ఒకసారి దానిని చదివి మరలా ముందుకు వెళదాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. భక్తుడు దేశములో లేకపోయిను, జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. అంటే దేశంలో ఒక కొరత ఉంది. ఏంటి ఆ కొరత అంటే, భక్తులు లేరు, యథార్థవంతులు లేరు, ప్రాణహాని చేసే వాళ్ళు ఉన్నారు, కిరాయి వాళ్ళు ఉన్నారు, ఇతరులను వలవేసి బలహీనపరిచేవాళ్ళు, ఇతరులను తప్పు వైపు మలిచేవాళ్ళు, తప్పు మార్గంలో నడిపించే వాళ్ళు అనేకులు మన మధ్యలో ఉన్నారు. అలా అనేకులు మన మధ్యలో ఉన్నప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను మీరు గుర్తు తెచ్చుకోండి. అనేకులు మన మధ్యలోకి వచ్చి వాళ్ళని మొక్కుదాము, ఇదిగో ఈ గొప్ప కార్యము చేద్దామని మనలను ప్రేరేపిస్తారు. అలా ప్రేరేపించినప్పుడు మనం ఏమవ్వకూడదంట? ప్రేరేపింపబడకూడదు. మనము ఎలాగో ఉండాలంటే స్థిరముగా ఉండాలి. అలా స్థిరముగా మనము ఉండగలిగితే మనల్ని ఎవరైతే దుర్మార్గత వైపు ప్రేరేపిస్తారో, ఎవరైతే మన కొరకు వలలు వంచి మనలను బలహీనపరచాలనుకుంటారో, మీకు బాగా అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తా. హామాను అని ఒక అతను ఉన్నాడు. యూదులందరినీ చంపడానికి ఏం చేశాడంట? ఒక వల వేశాడు. ఆ వలలో ఎవరు పడ్డారు? తిరిగి హామానే పడ్డాడు. అంటే మీకు అర్థమవుతుందా? అంటే దేవుని ప్రజలను వల వేసి నాశనం చేయాలని ఎవరైతే అనుకుంటారో వారే నాశనం అయిపోతారు. దేవుని కార్యాల పట్ల ఎవరైతే తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము నాశనం కాకూడదు అంటే మనము స్థిరమైన విశ్వాసాన్ని, భక్తిని మనమైతే కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, యుద్ధానికి 12,000 మంది వెళ్ళారు, యుద్ధం చేశారు. రిజల్ట్, పురుషులు చచ్చిపోయారు, రాజులు చచ్చిపోయారు. యుద్ధం నుంచి ఇప్పుడు వచ్చి అందరూ మోషే ముందు నిలబడ్డారు. మోషే ముందు నిలబడిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. 13వ వచనం. అంటే అక్కడ వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటి అంటే, వాళ్ళు అంతా చేసి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తాన్ని చెరపట్టుకుని తీసుకుని యావత్తును దోచుకుని వచ్చారు. యావత్తును దోచుకొచ్చిన తర్వాత మోషే దగ్గర నిలబడ్డారు. మోషే, ఇదిగో పురుషులను చంపేశాం, రాజులను చంపేశాం, బంగారం తెచ్చేసాం, ఆస్తిపాస్తులన్నీ గొర్రెలన్నిటిని కూడా తెచ్చేసాం. చెప్పిన తర్వాత మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారి ఎదుర్కొనుటకు పాలెము నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులను, సేనా నాయకుల మీద కోపపడాను. అదేంటి, యుద్ధం బాగా చేశారు, 12,000 మందే వెళ్ళారు, చక్కగా యుద్ధం గెలిచారా ఓడిపోయారా? గెలిచారు. గెలిచిన మోషే ఎందుకు కోపపడుతున్నారు అంటే, ఒక్కోసారి మనం కూడా పిల్లల మీద కొంచెం కోపపడుతుంటాం. పర్ఫెక్షన్గా చేయకపోతే కోపం వస్తూ ఉంటుంది. పని చేయడం కాదు మనకు కావాల్సింది, పర్ఫెక్ట్గా చేయడం కావాలి. ఒక్కోసారి బట్టలు కుట్టించుకుంటూ ఉంటాం, కొంతమంది లూజ్ పెడుతూ ఉంటారు, కొంతమంది టైట్ పెడుతూ ఉంటారు. అతను మనం ఏమనం? మంచి టైలరు అనం. మంచి టైలర్ అని ఎప్పుడు అంటాం? మనకి పర్ఫెక్ట్గా కొట్టాలి, మనకి పర్ఫెక్ట్గా, వాడికో ఆమెకో కాదు, మనకి పర్ఫెక్ట్గా కొట్టాలి. అలాగే యుద్ధం చేశారు బాగుంది, గెలిచారు బాగుంది, కానీ పర్ఫెక్ట్గా చేయలేదు కాబట్టి మోషే కోపం వచ్చింది. మోషే కోపం వచ్చిన తర్వాత ఎందుకు కోపం వచ్చింది అంటే 15వ వచనం చెప్తూ ఉన్నాడు. మోషే వారితో, మీరు ఆడవారు అందరినీ బ్రతకనిచ్చితిరా
అసలు మిమ్మల్ని పాపంలో పడేసిందే ఎవరు? వాళ్ళే కదా. అసలైన వాళ్ళని వదిలేశారండి మీరు. అందుకే మోషేకు కోపం వచ్చింది. అసలు వాళ్ళ వల్లే కదా మీరు దేవునికి దూరం అయ్యారు. వాళ్ళ వల్లే కదా మీ జాతిలో 24,000 మంది చచ్చిపోయారు. వాళ్ళ వల్లే కదా పాపాన్ని మీరు పట్టుకున్నారు. అసలైన దాన్ని వదిలేశారేంటి? ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మనం ఇదే మిస్ అవుతుంటాం. పర్ఫెక్ట్ ప్రార్థనకు వస్తూ ఉంటాం, బాగుంది. బైబిల్ పట్టుకుంటాం, బాగుంది. పాటలు కూడా పాడతాం, బాగుంది. కానీ పర్ఫెక్ట్ ఏంటంటే అనుసరించే దగ్గర మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ వీళ్ళు కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత 16 వచనం, ఇదిగో బీలామును మాట బట్టి పేయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఈ ఆడోళ్ళ వల్లే కదా మీరు పాడైపోయారు అని తెలియజేస్తూ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 17వ వచనం, కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని, అంటే ఎవరైతే పెళ్ళై ఉండిద్దో, ఎవరైతే పురుషుడితో సంబంధాలు ఉంటాయో ఆ స్త్రీలందరినీ కూడా మీరు ఏం చేయండి? చంపేసేయండి. అంటే మిథ్యానే పురుషుల్నే చంపారు కదా ఇప్పటిదాకా, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంట? స్త్రీలను కూడా చంపేసేయండి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏమిటి అంటే, వీళ్ళు మర్చిపోయారు వీళ్ళు పాపము ఎవరి వల్ల చేశారో, కానీ ఎవరు మర్చిపోలా? దేవుడు మర్చిపోలా. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము కూడా ఎవరినైనా రాంగ్గా గైడ్ చేస్తే, ఎవరికైనా చెడు చేయాలని మనం మాటలు చెప్తే, పన్నాగాలు పన్నితే, చెడు చేయించుకున్నవాడు మర్చిపోవచ్చేమో, చెడు చేసిన వాడు మర్చిపోవచ్చేమో. ఇది చూసిన సాక్షి ఎవరంట? దేవుడు. ఆయన మర్చిపోడు. మనం ఒక్కోసారి అంటే ఎక్కువగా జరుగుతున్న సందర్భం చెప్తా. ఎవరైనా సహాయం అని అడుగుతూ ఉంటారు, డబ్బులు అడిగిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే సహాయం చేసిన వాడిని మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయి డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇంకో కేసు ఇంకో విచిత్రంగా ఎలా ఉంటుందంటే, మధ్యవర్తిత్వం ఉంటారు. ఇదిగోండి వీళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్తూ ఉంటాడు మధ్యవర్తి, ఒక ఫైనాన్సర్ దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఈ డబ్బు తీసుకున్నవాడు ఎవడు? ఈ డబ్బు ఇవ్వాల్సిన వాడు ఎవరి మీద పడతాడంటే మధ్యవర్తి మీద కూడా పడతాడు. ఇప్పుడు ఈ మధ్యవర్తి ఏమంటున్నాడంటే నాకు కూడా సంబంధమో ఏమీ లేదు అన్నాడు. అయితే ఇప్పుడు ఫైనాన్సర్ కూడా మర్చిపోయాడు, డబ్బు ఇవ్వాల్సిన వాడు కూడా మర్చిపోయాడు. అంటే ఇక్కడ సమాజం ఎలా ఉంటుందంటే, ఇచ్చినోడు మర్చిపోతే తీసుకున్నోడు కూడా మర్చిపోతాడు, మధ్యవర్తి ఉన్నవాడు కూడా మర్చిపోతూ ఉంటాడు. కానీ ఇదంతా చూస్తున్న దేవుడు మర్చిపోతాడా? అంటే అన్యాయమును దేవుడు ఎప్పుడూ కూడా చూస్తాడు, దానిని లెక్కిస్తాడు. దాన్ని ఏం చేస్తాడంట? లెక్కిస్తాడు. లెక్కించి సమయము దొరికినప్పుడు నీకేం చేస్తాడంట? తిరిగి పనిష్మెంట్ ఇస్తాడు. అంటే నేను ఇక్కడ బాగా మీకు అండర్లైన్ చేసి చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మన జీవితంలో మన వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనము ఎవరికైనా హాని చేస్తే, తిరిగి వాళ్ళు మనకి హాని చేయలేకపోయినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడంట? పనిష్మెంట్ అనేది ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మన వల్ల ఎవ్వరూ నష్టపోకుండా, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా, మన వల్ల ఎవరు విశ్వాసాలు కోల్పోకుండా మనం ఏం చేయాలంట? అలాంటి మాటలు ఉండాలి, అలాంటి ప్రవర్తన ఉండాలి, అలాంటి జీవితం ఉండాలి అని ఎవరు కోరుకుంటున్నారంటే దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు మళ్ళా వీళ్ళని పంపించాడు, వెళ్ళండి మళ్ళీ స్త్రీలని చంపుకుండండి. ఈసారి వీళ్ళు ఏం చేశారంటే స్త్రీల అందరినీ కూడా చంపేసి చక్కగా డబ్బంతా దోచుకుని వచ్చారు. ఇశ్రాయేలు చూడండి, ఎక్కడ సంపాదించిన సొమ్ము ఏమీ లేదు. ఫస్ట్ ఎక్కడ దోచుకొచ్చారు? ఐగుప్తులో దోచుకొచ్చారు. దీంతోనే బతికారు కొంతకాలం. ఇప్పుడు మరలా అంటే ఇప్పుడు క్రైస్తవులు అందరూ దొంగతనాలు చేయాలని కాదు నా ఉద్దేశం. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, దేవుడు తన ప్రజలను పెంచి పోషించాలి అంటే చాలా మార్గాలు దేవుడికి ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ సంపాదన అంతా కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా వాళ్ళు పాపం చేశారు కాబట్టి మీరెళ్ళి వాళ్ళని చంపారు. మీరెళ్ళి వాళ్ళని చంపారు కాబట్టి మీరు ఖచ్చితంగా పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే మీరు వాళ్ళని చంపారుగా, అది కూడా పాపమేగా, కాబట్టి మీరు పరిశుద్ధపరచబడండి అని తెలియజేస్తున్నాడు. 19వ వచనం మోషే చెప్తున్నాడు, మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలెను,
మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. అంటే ఇశ్రాయేలీయుల చట్ట ప్రకారముగా అపవిత్రపరచబడిన వాళ్ళు ఊరి వెలుపల బయట ఉండాలి. వాళ్ళు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడం ఎలాగంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైతే చంపడానికి వెళ్ళారో వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని పట్టుకున్న వాళ్ళు, ఆ పట్టుకున్న ఆయుధాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమవ్వాలి అంటున్నాడంటే దేవుడు 20వ వచనం, మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచుకొనవలెను. ఎందుకు వీళ్ళకి పవిత్రత అవసరం అంటే వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి. అంటే దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధత ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎవరి దగ్గర నుంచి? మన దగ్గర నుంచి. కాబట్టి దేవుడు వీళ్ళని ఏం చేయమన్నాడంటే పరిశుద్ధత కమ్మన్నాడు. అంటే బట్టలు, ఆయుధాలు, వ్యక్తులు వీళ్ళందరినీ కూడా పరిశుద్ధపరచమన్నాడు. అంటే పాపముతో సంబంధం ఉన్నది ఏది కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు పాపముతో ఉన్నవారిని ఏం చేస్తాడంటే అసహ్యించుకుంటాడు. కాబట్టి అయ్యా, దేవుడు మిమ్మల్ని అసహ్యించుకోకూడదు అంటే మీరు వెళ్ళి ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడాలి అని తెలియజేశాడు. అయితే పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు దాకా ఎన్ని ఘట్టాలు నేర్చుకున్నామంటే మళ్ళీ వివరిస్తున్నాం. 12,000 మంది యుద్ధానికి వెళ్ళారు. మొదట వెళ్ళి పురుషుల్ని చంపారు. రెండవది వెళ్ళి స్త్రీలను చంపాడు. పురుషుల్ని స్త్రీలను చంపారు కాబట్టి పాపం వీళ్ళకు ఉంది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏం అవసరం అంట? పరిశుద్ధత అవసరం. ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు వీళ్ళు సంపాదించిందంతా కూడా పరిశుద్ధం అయిపోయింది. అంటే బ్లాక్ మనీ అంతా కూడా ఇప్పుడు ఏమైపోయింది? వైట్ మనీ అయిపోయింది. ఇప్పుడు పంచుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఏం చేశారంట? పంచుకోవడం ప్రారంభించారు. 25వ వచనం, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజము యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులలోనేమి పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగాలుగా చేసి, ఎన్ని భాగాలు చేయాలంట? 2 భాగాలుగా చేయాలి. ఇక్కడ మీరు బాగా చూడండి. గతములో ఏమో వాళ్ళ పాపాలు లెక్కేశాడు. ఇప్పుడు ఏం లెక్కేశాడంట? లాభాన్ని కూడా లెక్కేశాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రతి దానిని క్షుణ్ణంగా లెక్క వేస్తాడు. అందుకే ఒక మాట ఉంటుంది క్రొత్త నిబంధనలో, చాలా ఫేమస్ వాక్యభావం, ప్రభువునందు పడు ప్రయాస ఏం కాదంట? ఎందుకు వ్యర్థం కాదు అంటే ఆయన ప్రతీది కూడా లెక్కేసుకుంటూ ఉంటాడు. నేను ఒక్కోసారి కళ్ళు మూసుకున్నప్పుడు నాకు కొన్ని మంచి పాయింట్లు వస్తూ ఉంటాయి. అది సంఘంలో చెప్పాలి అని అనుకుంటూ ఉంటా, వాక్యమే మర్చిపోతూ ఉంటా. అందుకే వెంటనే మెసేజ్ పెట్టుకుంటాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. అంటే మానవ మాత్రంలో మనం మర్చిపోతాం, దేవుడు కూడా మర్చిపోతాడా? కానీ ఆయన లెక్కించుకోవడము అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి దానిని దేవుడు గుర్తుపెట్టుకుని మంచి ప్రతిఫలం అయితే మంచిది ఇస్తాడు, చెడ్డ ప్రతిఫలం అయితే చెడ్డది ఇస్తాడు. అయితే ఈరోజు నువ్వు ఏది పొందేదిగా ఉన్నావు చూడండి. ఇప్పుడు దోపుడు సొమ్ము వచ్చింది. దాన్ని ఎన్ని భాగాలు చేశారంటే 2 భాగాలు. ఒక భాగం ఏమో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు. ఎంతమంది యుద్ధానికి వెళ్ళారు? మీరు ఇది పంచుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్గా ఒక 100 రూపాయలు వచ్చింది అనుకున్నాం. 100 రూపాయల్లో 50 రూపాయలు ఈ 12,000 మంది పంచుకోవాలి. మరొక 50 రూపాయలు ఎవరికి పంచాలంటే మిగతా ప్రజలకు పంచాలి. మిగతా ప్రజలలో యాజకులకి భాగం ఉంది, లేవీలకి కూడా భాగం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. చూడండి, తప్పు చేసిన వారిని శిక్షించే విషయంలో న్యాయంగా ఉన్నాడు. యుద్ధము చేసిన వారి విషయంలో కూడా వాళ్ళు పంచుకునే ఆస్తిపాస్తుల దగ్గర కూడా న్యాయంగా ఉన్నారు. అంటే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు. అయితే ఆయన ప్రజలమైన మనము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిశుద్ధుడుగా ఉండాలని, న్యాయవంతుడుగా ఉండాలని దేవుడైతే కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధత నుంచి త్రొట్టిల్ల చేయడానికి, పడివేయడానికి అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, లోకాసులు వస్తాయి, శరీరాశులు వస్తాయి, నేత్రాశులు వస్తాయి. అయితే వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే ఎదుర్కొనే వారిగా ఉండాలని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనము ఒక 5 విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి 5 విషయాలంటే,
దేవుడు మనము చేసే పాపాన్ని ఆయన తేలికగా అస్సలు తేలికగా తీసుకోడు. ఆయన భలే బాగా గుర్తుపెట్టుకుంటాడు. మనం ఒక్కోసారి పిల్లల్ని అంటాం, భలే గుర్తుపెట్టుకున్నావురా నువ్వు అంటాం. అయితే పిల్లలు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో పక్కన పెడితే, దేవుడు అయితే మన ప్రతి పాపాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. అయితే రెండో పాయింట్, బయటికి గొప్పవాళ్ళగా ప్రవర్తిస్తూ లోపల అసూయ, ద్వేషాలు, కలహాలు పెట్టుకున్న వాళ్ళని దేవుడు ఎప్పుడూ మెచ్చుకోడు. అలా ఎవరున్నారు ఈ అధ్యాయంలో? బీలాం. ఎవరండి? బయటికేమో దేవుని ప్రవక్త, లోపల హృదయం అంతా కూడా చెడే, ధనాసే, లోభమే, పేరాసే. రెండో పాయింట్. కాబట్టి బయటికి భక్తిగా ఉండడం కాదు, లోపల భక్తిని దేవుడైతే కోరుకున్నాడు. మూడో పాయింట్, దేవుడు తన ప్రజల కోసం ఏం చేస్తాడంట? యుద్ధం చేస్తాడు. ఎవరైతే పాపము లేకుండా దేవునిని ఆశ్రయిస్తారో వారి కొరకు యుద్ధము ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తాడు. తర్వాత నాలుగో పాయింట్, దేవుడు తన ప్రజల నుంచి కోరుకునేది ఏమిటి అంటే పరిశుద్ధత. ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఐదో పాయింట్, దేవుడు ఎవరికి తగ్గ న్యాయాన్ని వాళ్ళు చేస్తారు. చూడండి, యుద్ధం చేయని వాళ్ళకు కూడా ఏమిచ్చాడు దేవుడు? భాగాన్ని ఇచ్చాడు. అంటే ఎందుకు అంటే దేవుడు న్యాయాన్ని నిరూపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు నీ జీవితంలో నీ భార్యతోనూ, నీ భర్తతోనూ, నీ బిడ్డలతోనూ, నీ సంఘముతోనూ, నీ ఇరుగు పొరుగు వారితో న్యాయంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుడు తిరిగి మళ్ళీ నీకేం చేస్తాడంట? న్యాయమే చేస్తాడు. ఒకవేళ దేవుని విషయంలో నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే, సమాజము విషయంలో నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే, దేవుడు నీకు కూడా ఏం చేస్తాడంటే అన్యాయాన్నే చేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి వాళ్ళ పాపానికి కారకులైన మిద్యానీయులను చంపేశారు కదా. ఈరోజు క్రైస్తవుడిగా నీవు నీ జీవితంలో నువ్వు పాపానికి కారకుడైన వాటిని చంపగలుగుతున్నావా? అంటే తీసివేసుకోగలుగుతున్నావా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిన్ను దేవునికి దూరము చేసేది ఏదో అది నీకే బాగా తెలుసు. అది నీ ప్రవర్తనో, నీ మాటలో, నీ జీవితమో, నీ ఆలోచనలో, అది ఏంటో చూసుకో. దానిని నువ్వు తీసివేయడానికి ప్రయత్నం చేయి. యేసు అందుకే పాపాన్ని జయించాడు. అయితే ఇక్కడ మనము పాపము తీసేసుకోవడం అనేది తేలికైన పని కాదు. అక్కడ 12,000 మంది ఏం చేశారు? పాపాన్ని చంపడానికి యుద్ధం చేశారు. ఏం చేశారు? అంతే కదా, పాపిష్టి జనాన్ని చంపడానికి ఏం చేశారు? ఈరోజు నీవు కూడా నీలో ఉన్న లోపాలను తీసివేసుకోవడానికి ఏం చేయాలంట? ఒక పెద్ద యుద్ధం చేయాలా. ఈరోజు బైబిల్ చదవడం చాలా తేలికైన పనే, కానీ చదివే టైం మన ఎవరికి? ప్రార్థన చేసుకోవడం చాలా చిన్న పనే, కానీ చేసుకునే టైం మన ఎవరికి? అంటే మన అందరినీ పాపంలోకి ఎవరు లాగేస్తున్నారు? మనమే లాగేసుకుంటున్నాం. కానీ దానిని జయించగలుగుతున్నామా అనేది ఒకసారి చూడండి. అయితే యుద్ధము జయించిన తరువాత మనము ఏం కావాలంటే పరిపూర్ణత కావాలి. మనకి పరిపూర్ణత కావాలి అంటే మనకి ముందు ఒక నాయకుడు ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఎవరు? మోషే, ఫినెహాసు, యాజకులు. ఈరోజు క్రైస్తవులకి నాయకుడు ఎవరు? అంటే నీవు కూడా నీ పాపాన్ని చంపేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, నీవు కూడా ఒక చిన్నపాటి యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, ఈ యుద్ధములో నీకు ఎవరు సహకరిస్తారంటే దేవుడు ఖచ్చితంగా, యేసుక్రీస్తు ఖచ్చితంగా సహకరిస్తాడు. ఆ యేసుక్రీస్తు ద్వారానే శుద్ధి నీకు జరుగుతుంది. పాపము చేసిన ఇశ్రాయేలు ప్రజలకు శుద్ధి ఎలా జరగబడిందో, పాపములో ఉన్న మనకి శుద్ధి ఎవరి ద్వారా వచ్చిందంట? యేసుక్రీస్తు ద్వారా. అందుకే బాప్తీసం తీసుకునే ముందు ఒక మాట అంటాం. ఏంటో చెప్పండి? తీసుకున్న వాళ్ళు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తీసం తీసుకుంటున్నాం. బాప్తీసం తీసుకునే ముందు ఒప్పుకోలు ఏమిటంటే, నీ నోటితో యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి? ప్రభువు అని. రక్షకుడు అని కూడా ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలంట? రక్షకుడు. ఈరోజు నువ్వు పాపాన్ని జయించాలి అంటే, నువ్వు యుద్ధాన్ని చేయాలంటే, నువ్వు రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా ఎవరి గురించి బాగా తెలుసుకోవాలి నువ్వు? ఒకవేళ క్రీస్తు గురించి తెలియకుండా ఏదో నీటిలో ఒకసారి మునిగినా 3 సార్లు మునిగినా నీకు రక్షణే లేదు. తర్వాత ప్రియ సహోదరులారా, తర్వాత వాళ్ళు ఏం పంచుకున్నారు?
ఇశ్రాయేలు ప్రజలు సంపదను పంచుకున్నారు. అలాగే పాపాన్ని జయించిన నీవు, పాప జీవితంలో యుద్ధం చేసిన నీవు, క్రీస్తు ద్వారా రక్షణ పొందిన నీవు, నీకు కూడా ఏమి పంచుతాడో తెలుసా దేవుడు? ఏం పంచుతాడు? పరలోక రాజ్యాన్ని. ఏం పంచుతాడండి? పరలోక రాజ్యాన్ని. కాబట్టి బాప్తిసము ఎందుకు అంటే పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి. పాపాన్ని ఎందుకు ఒప్పుకోవాలంటే దేవుని బిడ్డలు కావాలి కాబట్టి. దేవుని బిడ్డ ఎందుకు కావాలి అంటే దేవునితో మనము జీవించాలి కాబట్టి అని తెలియజేస్తూ ఇంకా చాలా విషయాలు అయితే ఈ అధ్యాయంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా సమయము మనం అనుకున్నదైతే అయిపోయింది కాబట్టి మరి ఇప్పటి వరకు ఓపికగా ఉన్నామని మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ 12,000 మంది యుద్ధం చేశారు. మొదట పురుషులను చంపారు, తర్వాత మిగిలిన స్త్రీలని చంపారు, తర్వాత శుద్ధి చేయబడ్డారు, తర్వాత పంచుకున్నారు. 5 అంశాలు అంతేనా? అందుకే బాప్తిసం తీసుకోవడానికి కూడా 5 అంశాలు అంటాం. ఏంటేంటి 5 అంశాలు చెప్పండి? వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, తర్వాత బాప్తిసం పొందాలి. ఈ 5 అంశాలలో ఏదైనా పర్ఫెక్షన్ లేకపోతే ఆ బాప్తిసం వ్యాలిడ్. చూడండి, యుద్ధం చేసి వచ్చారు, కానీ మోషే ఏమంటున్నాడు? ఆనందంగా లేడు, కోప్పడ్డాడు. ఎందుకంటే కరెక్ట్గా చేయలేదుగా. అలాగే కాబట్టి మనం పొందిన బాప్తిసంలో కూడా కరెక్ట్గా మనం జీవించాలని కోరుకుంటూ ఇంతవరకు ఓపికగా ఉన్నాం. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ